సో ఇక్కడ మనం బ్లాగ్ గురించి మనం తెలుసుకుంది. బ్లాగ్ అనేది ఒక వెబ్సైట్ లాంటిది. కాకపోతే ఇది బ్లాగ్స్ అన్నవి రకరకాల కంపెనీస్ మనకు ఫ్రీగా ఇస్తున్నాయి. ఉదాహరణకు యాహూ కానీ, అదేవిధంగా గూగుల్ కానీ, ఇంకా ఎంతోమంది మార్కెట్లో బ్లాగ్స్, వర్డ్ ప్రెస్ అనేటటువంటి బ్లాగ్ కానీ, సో చాలామంది మీకు బ్లాగ్స్ని ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మీ సొంత వెబ్సైట్ని ఫ్రీగా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఈ బ్లాగ్లో పొందుపరుస్తున్న అంశాలన్నీ కూడా ఎవరి దగ్గరైతే మనం బ్లాగ్ను ఫ్రీగా తీసుకున్నామో అది వాళ్ళ యొక్క సోల్ ప్రొప్రైటరీ కింద అది చెందుతుంది. అనగా భవిష్యత్తులో మీ బ్లాగ్కి వందలు, వేలల్లో, లక్షల్లో జనాలు వచ్చి దాన్ని వీక్షిస్తూ చాలా బాగుందని దాని మీద కామెంట్లు పెడుతూ అందులో ఉన్న విషయాలు చాలా బాగుంది అంటే ఆ విషయాలు మీరు ఏదైతే పొందుపరిచారో అది గూగుల్కి సంబంధించిన లేదా ఎవరు బ్లాగ్ అయితే తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయాలు అవుతాయి కాబట్టి మీకు సంబంధించినవి కావు. అది బ్లాగ్ గురించి మనం తెలుసుకోవాల్సింది. అయితే మనం పబ్లిక్ విషయాలను చేకూర్చుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అయితే బ్లాగ్లోనే మీ ఓన్ బ్లాగ్ కూడా అంటే మీ సొంత బ్లాగ్ను కూడా సృష్టించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు గూగుల్లో మీరు బ్లాగును కొనటము ఒక విధానము, అదేవిధంగా వర్డ్ ప్రెస్లో బ్లాగును కొనటం మరో విధానము, అదేవిధంగా మీరు యాహూలో బ్లాగ్స్ కొనటం కొనటం అంటే మీరు ఫ్రీగా తీసుకోవడం ఒక విధానం, అది ఫ్రీగా వస్తుంది. అలా కాకుండా మీ ఫ్రీగా వచ్చిన దాంట్లో మీ పోస్టులు కానీ మీ విశేషాలను కానీ పెడితే అది వాళ్ళ యొక్క ప్రొప్రైటరీ సిస్టమ్ అవుతుంది. కాబట్టి మీ సొంత బ్లాగ్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా భవిష్యత్తులో మనం చర్చిద్దాం. అయితే బ్లాగ్స్ వల్ల ప్రధానంగా ఇప్పుడు చూశారనుకుంటే డిజిటల్ ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఈ బ్లాగ్ అనేది డిజిటల్ ఇన్స్పిరేషన్ అంటున్నారు. బట్ ఈ బ్లాగ్ యొక్క విశేషం ఏంటంటే ఈ బ్లాగ్ యొక్క విశేషం ఏంటంటే ఇది బ్లాగ్ కానీ ఈ వ్యక్తి చాలా రీసెర్చ్ చేసి చాలా విషయాలను బ్లాగ్లో పబ్లిష్ చేసుకుంటూ ఆ విధంగా తను దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. కాబట్టి దానివల్ల ఎన్నో వేల రూపాయల సంపాదిస్తున్నారు. ఉదాహరణకు ట్విట్టర్లో ఇతనికి 23,000 మంది, అదేవిధంగా గూగుల్ ప్లస్లో 2,000 మంది, అదేవిధంగా ఫేస్బుక్లో 63,000 మంది. సో ఈ విధంగా వేలల్లో ఇతనికి ఈ వెబ్సైట్ని వీక్షించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఫేమస్ అయినటువంటి విషయం. సో ఆ విధంగా అది బ్లాగ్ కన్నా అది ఒక వెబ్సైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని బ్లాగ్ అన్నారు, ఇంకా అది ఒక వెబ్సైట్ అంతే. సో కాకపోతే బ్లాగ్ అన్న థీమ్తో దాన్ని వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి అది ఆ విధంగా మనం చర్చించవచ్చు. అదేవిధంగా బ్లాగ్స్ నేను చెప్పినట్టుగా తెలుగులో బ్లాగ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. వాటన్నిటిని మళ్ళీ అడ్వాన్స్ బ్లాగ్ టాపిక్స్లో మనం చర్చించుకుందాం. సో ఈ విధంగా మీరు తెలుగులో రాసుకోవచ్చు. అదేవిధంగా మనం technotelugu.com అనేది కూడా ఒక బ్లాగే. ఓకే, technotelugu.com అన్నది కూడా ఒక బ్లాగే, చూసారా. సో ఇందులో ఈ technotelugu.com అనే బ్లాగ్లో మనము తెలుగులో విజ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి అంశాలన్నింటినీ పొందుపరుస్తూ మీకు నేను అందిస్తున్నాను. ఇది కూడా ఒక బ్లాగే ఇది. సో ఆ విధంగా మీరు ఈ బ్లాగ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా బ్లాగ్స్ ద్వారా మనీని సంపాదించే వాళ్ళు కేవలం 18% మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బ్లాగ్ను బ్లాగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా మోర్ దెన్ 40 years తర్వాత వాళ్ళు ఎక్కువగా బ్లాగ్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ మధ్య బ్లాగ్ ట్రెండ్ కూడా పెరిగింది. అయితే బ్లాగ్ను చాలా ప్రత్యేకంగా మనం వినియోగించవచ్చు. ఎస్పెషల్లీ విద్యార్థులు చాలా ప్రత్యేకంగా వినియోగించవచ్చు. మీరు ఏదైతే ఈ విద్యార్థులు తమకు ఇంట్రెస్ట్ అయినటువంటి విషయాలని, ఎస్పెషల్లీ టెక్నాలజీ విషయాలని కానీ బ్లాగులో పొందుపరుచుకుంటూ ఒక హాబీ బ్లాగ్ కానీ చేసుకుంటే మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ బ్లాగ్ని కానీ మీ యొక్క ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూర్ మీ గురించి బాగా అధ్యయనం చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ మీ టెక్నాలజీ యొక్క ఇంట్రెస్ట్ అన్నింటినీ వాళ్ళు గమనించి వాళ్ళు మరింతగా మీ గురించి ఆలోచించి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కూడా చాలా పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అదేవిధంగా బ్లాగ్ చేయటం వల్ల కూడా మీరు చాలా కంప్యూటర్ టెక్నికల్ విశేషాలను కూడా చాలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాస్త కంప్యూటర్ కోడింగ్, HTML కోడింగ్ను కూడా మీరు అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా బ్లాగ్ అనేది చాలా అడ్వాంటేజ్తో కూడుకుంది.
సో నెక్స్ట్ టాపిక్లో బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి వాటి గురించి కూడా మనం చర్చిద్దాం.